రాష్ట్రపతి గవర్నర్లకు పంపిన బిల్లుల ఆమోదంపై సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. పెండింగ్ బిల్లుల ఆమోదానికి సంబంధించిన అంశంలో రాష్ట్రపతి గవర్నర్లకు గడువును విధించడం సరికాదని సుప్రీంకోర్టు వెల్లడించింది. రాష్ట్రాల శాసనసభలు ఆమోదించి పంపిన బిల్లులకు ఆమోదం తెలిపే విషయంలో రాష్ట్రపతి గవర్నర్లకు న్యాయస్థానం గడువు విధించడంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంధించిన ప్రశ్నలపై సుప్రీంకోర్టు సమాధానమిచ్చింది. కారణం చెప్పకుండా గవర్నర్లు బిల్లులు వెనక్కి పంపలేరని స్పష్టం చేసింది. గవర్నర్లు అపరిమిత అధికారులను వినియోగించలేరని ఆర్టికల్ 200 కింద వారికి విచక్షణ అధికారం ఉంటుందని ధర్మాసనం వివరించింది. బిల్లుల విషయంలో గవర్నర్కు 3 ఎంపికలు మాత్రమే ఉంటాయని, బిల్లును ఆమోదించడం, రాష్ట్రపతికి పంపటం, బిల్లును తిరిగి అసెంబ్లీకి పంపటం మాత్రమే చేయాలి కానీ గవర్నర్కు 4 అధికారం లేదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. రాష్ట్రపతి గవర్నర్లకు పంపిన బిల్లుల ఆమోదంపై సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. పెండింగ్ బిల్లుల ఆమోదానికి సంబంధించిన అంశంలో రాష్ట్రపతి గవర్నర్లకు గడువును విధించడం సరికాదని సుప్రీంకోర్టు వెల్లడించింది. రాష్ట్రాల శాసనసభలు ఆమోదించి పంపిన బిల్లులకు ఆమోదం తెలిపే విషయంలో రాష్ట్రపతి గవర్నర్లకు న్యాయస్థానం గడువు విధించడంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంధించిన ప్రశ్నలపై సుప్రీంకోర్టు సమాధానమిచ్చింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. చెప్పండి వెంకట్. బిల్లులు రాష్ట్రాల్లో బిల్లుల ఆమోదానికి సంబంధించి జరిగిన విచారణలో సుప్రీంకోర్టు కీలక తీర్పుని ఇవ్వడం జరిగింది. అంటే బిల్లుల ఆమోదానికి సంబంధించి గడువు రాష్ట్రపతికి గవర్నర్లకు గడువు విధించాలా లేదా దానికి సంబంధించినటువంటి ఒక పిటిషన్ దాఖలేదు. దానికి సంబంధించి దానిపైన సుప్రీంకోర్టు ధర్మాసనం సుదీర్ఘ విచారణ చేపట్టడం జరిగింది. బిల్లులో అంటే ఇందులో ఈ ధర్మాసనం తీర్పులో 2 కీలకమైనటువంటి అంశాలు అయితే చాలా స్పష్టంగా చెప్పడం, క్లియర్ కట్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఖచ్చితంగా రాష్ట్రపతికి గవర్నర్లకి గడువు విధించలేమని స్పష్టం చేసింది. ఎందుకంటే ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి బిల్లులకు సంబంధించి గవర్నర్ చేతిలో ఉంటుంది. బట్ ఓవరాల్ గా కేంద్ర సెంట్రల్ గవర్నమెంట్ పంపించే బిల్లులకు సంబంధించి రాష్ట్రపతిపై ఉంటుంది. అంటే వాళ్ళ ఆమోద ముద్ర వేయడం దానికి సంబంధించి రాష్ట్రాల గవర్నర్ ప్రధాన పాత్ర పోషిస్తారు. దేశంలో సెంట్రల్ కేబినెట్ ఏదైతే కేంద్ర మంత్రివర్గం ఉంటుందో వాళ్ళు పంపించేటువంటి బిల్లు ఏవైతే ఉంటో అవి రాష్ట్రపతి మీద డిపెండ్ అయి ఉంటాయి. ఈవెన్ దో జనరల్ గా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు క్యాన్సిల్ గా అంటే కేవలంటే ఒక రబ్బర్ స్టాంప్ లాగా లేదంటేనేమో వీళ్ళు పంపిస్తారు. అంటే సేమ్ గవర్నమెంట్ ఉన్నట్లయితే సేమ్ పంపించిన బిల్లుని వెంటనే ఆమోదించే పరిస్థితి ఉంటుంది. అది రాష్ట్రపతి కావచ్చు, గవర్నర్ కావచ్చు. కానీ వేరే ప్రభుత్వం, ఇక్కడ ప్రభుత్వం ఉండి అక్కడ ప్రభుత్వం ఉన్నట్లయితే కొంత అక్కడ కొన్ని ఏదైతే డిలే అవ్వటం కానీ లేదంటే పట్టించుకోకపోవడం కానీ ఇటువంటి సందర్భాలు చాలా మనం గతంలో చూసాం. సో ఇటువంటి నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి ఇటువంటి వివాదాన్ని దీనికి ఒక చెక్ పెట్టడం లక్ష్యంతో సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలవుతుంది. ఆ పిటిషన్ సంబంధించి విచారణ వాడివేడిగా వాదనలు కొనసాగాయి. రాష్ట్రపతి గవర్నర్లకి గడువు విధించలేమని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పడం. ఎందుకంటే ఆయనకి అంటే మొత్తం ఫస్ట్ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ రాష్ట్రపతి కాబట్టి ఆయనకి మేము సుప్రీంకోర్టుగా అంటే అత్యున్నత న్యాయస్థానంగా ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు, గడువు విధించలేమని ధర్మాసనం తన ఒపీనియన్ చెప్పడం జరిగింది. కేవలం గవర్నర్ కి మాత్రమే మేము సూచనలు చేయగలమని. అంటే స్టేట్ లో కాన్స్టిట్యూషన్ హెడ్ గవర్నర్ ఉంటారు కాబట్టి ఆయనకి మాత్రం మేము సూచనలు చేయగలం బిల్లుల ఆమోదానికి సంబంధించి. బట్ రాష్ట్రపతికి మాత్రం మేము గడువు విధించలేమన్న విషయాన్ని అయితే చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అంటే బిల్లుల విషయంలో గవర్నర్ కి ఎటువంటి ఎంపికలు మూడు ఎంపికలు మాత్రం ఉంటాయని ఆ విషయాన్ని కూడా సూచించడం జరిగింది. కేవలం ఈ 3 మాత్రం ఉంటాయి బిల్లుల విషయంలో. గవర్నర్కు ఉన్నటువంటి అధికారంలో భాగంగా 3 ఎంపికలు మాత్రమే ఉంటాయనేది ఆ పాయింట్ కూడా మెన్షన్ చేసింది. బిల్లును ఆమోదించడం, రాష్ట్రపతికి పంపడం, బిల్లును తిరిగి అసెంబ్లీకి పంపడం మాత్రమే చేయాలి. అంటే ఈ 3 అంశాలు తప్పించి వేరేది చేయకూడదు అనే పాయింట్ ని సుప్రీంకోర్టు చెప్తుంది. సో గవర్నర్ కి 4 అధికారం లేదు కాబట్టి మేము గడువు విధించలేమన్న విషయాన్ని అయితే సుప్రీంకోర్టు వెల్లడించడం జరిగింది. సో ఓవరాల్ గా ఈ కేసు అంటే బిల్లులు రాష్ట్ర ప్రభుత్వాలు అసెంబ్లీలో చర్చలు జరిపి బిల్ పాస్ చేసి గవర్నర్లకి రాష్ట్రపతికి పంపిస్తూ ఉంటాయి కాబట్టి సో వాటిలో గవర్నర్ కి అద్భుతంగా రాష్ట్రపతికి గడువు విధించలేమని, గవర్నర్ కేవలం 3 అధికారులు రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నర్ కి కేవలం 3 అధికారులు మాత్రమే ఉంటాయి, 4 అధికారం ఉండదు కాబట్టి సో దాన్ని బట్టి వ్యవహారం నడవాల్సిన అవసరం ఉంది. బిల్లుల ఆమోదానికి సంబంధించి మాత్రం ఒక ప్రాసెస్ ని రెడీ చేసుకుని వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. అంతే తప్పించి మీరు పిటిషన్ వేశారని లేదంటే కేసు వాదన జరిగాయని చెప్పేసి ఒక తీర్పు అంటే రాష్ట్రపతి కావచ్చు లేదంటే గవర్నర్ కావచ్చు మేము గడువు విధించలేమన్న విషయాన్ని అయితే చాలా క్లియర్ కట్ గా సుప్రీం ధర్మాసనం వెల్లడించడం జరిగింది. శ్రీయవర్మ. థ్యాంక్ యూ వెంకటేష్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.